కలుగు చేయడం కోసం యేసు క్రీస్తు కల్వరిలో శిలువ మీద వేలాడారు. ఆయన గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వాక్యం చెబుతుంది, యేసు క్రీస్తు మనకు విడుదల అనుగ్రహించడం కొరకు శిలువ మీద శాపగ్రస్తుగా మార్చబడ్డారు అని. తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వాక్యం చెబుతుంది, మన యొక్క సమస్త దుర్నీతిని విడుదల కలుగు చేయడం కోసం ఆయన శిలువ రాళ్ళ మీద వేలాడారు అని. నీ పాపాన్ని ఆయన శిలువలో భరించాడు. మీకు విడుదల కలుగు చేయడం కోసం కలవరి శిలువలో రక్తం కార్చారు. ఈ రాత్రి నా ప్రభు మీకు విడుదల కలుగు చేయడం గాక. మీరు ఆయన విశ్వసించినప్పుడు